అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ఆ రకంగా అప్పటికి 2 గంటల నుంచి నిలబడి ఉంది జానకి. వెంకట్రావు సాయంత్రం 8 గంటలకి ఇంటికి వచ్చాడు. మీ అన్న ఉన్నాడా వెళ్ళాడా అన్నాడు రాగానే. బయటికి వెళ్ళాడు, రాత్రికి వస్తానన్నాడు అంది జానకి ముక్తసరిగా. ఎన్నాళ్ళు మకాం వేస్తాడు, చూశాడుగా చెల్లెల్ని, ఇంకా దయచేయరాదు అన్నాడు వెంకట్రావు వెటకారంగా. జానకి జవాబు చెప్పకూడదనుకుంది కానీ మళ్ళీ చెప్పింది. ఎన్నాళ్ళయింది వచ్చి, వారాలైందా నెలలైందా అంది నిష్ఠూరంగా. వెంకట్రావు ఆ పగలంతా బాగా ఆలోచించాడు. సత్యం మీద కోపం ఎలా తీర్చుకోవాలా అని. జానకితో పోట్లాడడం తప్పితే ఇంకో మార్గం కనబడలేదు. సత్యం వచ్చే వేళకి జానకి మీద కేకలేస్తూ ఉంటే సత్యం గజగజ వణుకుతాడు. తనని బతిమాలి శాంతపరిచే వ్యవహారంలోకి దిగుతాడు. అప్పుడు తనకు వాడి మీద ఎంత కోపం ఉందో అంతా నిర్మోహమాటంగా బయటపెట్టొచ్చు. సిగ్గొచ్చేట్టు చివాట్లు పెట్టొచ్చు. లేకపోతే వాడికి వాసంతి పనికిరాకపోయిందా? ఇంటల్లుడికి వెండి పళ్ళమన్నా ఇచ్చే తాహతు లేని వెధవకి. వెంకట్రావు ఆ పూట జానకితో పోట్లాడటమే తన ఆదర్శంగా పెట్టుకుని ఇంటికి వచ్చాడు. మాట మాట్లాడితే బావురమని ఏడ్చే జానకితో పోట్లాడటం అంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చి ముందు సత్యాన్ని తిట్టడంతో కార్యక్రమం ప్రారంభించాడు. వారాలో నెలలో అయితేనే కదులుతాడా నీ అన్న? అడ్డమైన వెధవలు వచ్చి ఇక్కడ నెలల తరబడి మేపిపోవటానికి ఇదేం సత్రం కాదు, గుర్తుపెట్టుకో అని అనవసరపు కేకలు మొదలుపెట్టాడు. మాటకు మాట ఎదురు చెప్పమని నేర్పి పెట్టాడా నీ అన్న? రాత్రి నీ అన్న వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ అత్త ఏది అని ఆ పెద్ద మనిషి అడగటం, ఊళ్ళో లేదులే అని నువ్వు మహా ఆనందంగా చెప్పటం అంతా విన్నాను. అత్తలు మొగుళ్ళు పనికిరారు మీకు. చీకటినే లేచి నేను గదిలో తిరుగుతుంటే మంచం దిగావా? అన్న వచ్చేటప్పటికి నీ వ్యవహారం అంతా మారిపోయిందన్నమాట అంటూ మండిపడుతూ మొదటి నేరం ఆరోపించాడు ఉత్సాహంగా. వెంకట్రావు ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళవలసినప్పుడు తెల్లారగట్ల 5 గంటలకు లేస్తాడు. అప్పుడు జానకి కూడా లేచి మంచం దిగి చాప మీదో నేల మీదో కింద పడుకోవాలి. అలా చేయాలని వాళ్ళ అత్తగారు కొత్తలోనే చెప్పింది. అప్పటినుంచి జానకి అలా చేస్తూనే ఉంది. ఒక్కోసారి జానకి నిద్ర మెలకువ రాకపోతే వాళ్ళత్త కాఫీ కాచి కొడుక్కిస్తూ కోడలు మంచం మీద ఉండటం చూసిందంటే కోడలి భుజాలు ఊపి కుదిపి లేపి మంచం దిగేదాకా సాధించి చంపేస్తుంది. అత్త ఎంత సాధించినా జానకి లెక్క చేయకపోయేదేమో కానీ తను మంచం దిగకపోతే భర్తకి కూడా ఇష్టం ఉండదని చాలా తొందరగానే గ్రహించుకుంది. చీకటినే వెంకట్రావు లేచినప్పుడు జానకి కూడా లేచి కింద పడుకుంటే వెంకట్రావు చాలా సంతోషిస్తాడు. లేకపోతే మాత్రం ఆ రోజంతా ఆ మొహం ఎంత రుసరుసలాడుతుందో జానకి తెలుసు. ఇవాళ పొద్దున్న జానకి నిజంగానే మెలకువ రాలేదు. అత్తగారు లేనప్పుడు చీకటినే తనే కాఫీ పెట్టి ఇస్తుంది వెంకట్రావుకి. అందుకైనా లేవాలి అతనితో పాటు. ఒక్కోసారి వెంకట్రావే జానకిని లేపుతాడు. ఇవాళ లేపలేదు సరికదా, ఏమీ చప్పుళ్ళు చేయకుండా నడిచి మొహం కడుక్కొని బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రకంగా పిల్లి నడకలు నడిచి జానకి మెలకువ రాకుండా చేయగలిగాడు కాబట్టే తర్వాత జానకిని తిట్టడానికి పోట్లాడడానికి ఇంత మంచి అవకాశం దొరికింది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దానిమీదే తగువు. బండెడు చీకటి నెత్తినేసుకుని చాకరీతో పోతుంటే లేచి కాఫీ ఇవ్వటానికి బద్ధకమా నీకు అని బ్రహ్మాండమైన పాయింట్ ఒకటి లేవదీశాడు. అది 2వ నేరం. జానకి ఏమీ మాట్లాడలేకపోయింది. అంత మెలకువ రాకుండా నిద్ర పట్టినందుకు సిగ్గుపడిపోయింది. ఆయన లేచినా తను మంచం దిగలేదు, కాఫీ ఇవ్వలేదు. తెల్లారి 6 గంటలకు మెలకువ వచ్చినప్పుడు హడలిపోయింది. గబగబా వంటింట్లోకి వెళ్ళి చూస్తే పాలు అలానే ఉన్నాయి, డికాషను అలాగే ఉంది. ఇక దాని మీద పెద్ద రాద్ధాంతం జరుగుతుందని భయపడుతూనే ఉంది. ముఖ్యంగా అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు. అలా ఉన్నావేం జానకి, అలా ఉన్నావేం అంటూ అన్నయ్య ఒకటే అడగటం లేచినప్పటి నుంచి. ఎంత చెప్పొద్దు అనుకున్నా చెప్పకుండా ఉండలేకపోయింది పొద్దున. ఏం తను కాఫీ కలుపుకుని తాగలేడు అని తెగ ఆశ్చర్యపడిపోయాడు సత్యం. ఏమిటి భర్తే కాఫీ కలుపుకునే విధానం ఒకటి ఉందా సృష్టిలో అని తెల్లబోయింది జానకి. ఏమిటి అలా చూస్తావు, మన ఇంట్లో సంగతులన్నీ మర్చిపోయినట్టున్నావే అన్నాడు సత్యం మరీ తెల్లబోతూ. అవును, నిజంగానే మర్చిపోయింది జానకి. చిన్నతనం నుంచి తల్లికి అనారోగ్యం, తండ్రి వంటింటి పనుల్లో తిరగటం, తను అన్నయ్య సమానంగా ఇంటి పనులు చేయటం అంతా కలలాగా అయిపోయింది జానకి.
ఇక్కడ అలా కుదరదులే అన్నయ్య అంది దిగాలు పడిపోతూ. ఇక్కడ ఎలా కుదురుతుందో చెప్పింది సత్యానికి గంగ వెర్రెలెత్తిస్తూ. చీకటినే వెంకట్రావుకి కాఫీ ఇవ్వని నేరం, దానికన్నా ముందు మంచం దిగని నేరం 10 గంటల రాత్రికి విచారణకొచ్చాయి. జానకి చేసిన పని అంత పెద్ద నేరాలు అవటం చేతనే వెంకట్రావుకి అంత ఉత్సాహంగా పోట్లాడే ధైర్యం కలిగింది. సత్యం వచ్చి అసలు సంగతేమిటో తెలుసుకుంటే అతను కూడా సిగ్గుపడక తప్పదని వెంకట్రావుకి ధీమా. అవును మరి, చీకటినే డ్యూటీకి పోయే మొగాడికి కాస్త కాఫీ పెట్టి ఇవ్వాలన్న జ్ఞానం లేదా నీకు అని చెల్లెల్ని చీవాట్లేయటం తప్ప తననేమీ అనలేడనే గాఢ విశ్వాసం. నీ చెల్లెలు చేసే అవకతవక చేష్టల వల్ల నేనెలా ఇబ్బందులు పడుతున్నానో చూడు అని ఎలాగైనా సరే సత్యాన్ని ఇరుకుని పెట్టి ఆ వెండిపళ్ళెం మాట ఎత్తి సిగ్గొచ్చేట్టు చేయాలని వెంకట్రావు పథకం. ఆ కాఫీ నేరం మీద ఎంత వ్యవహారం ఆధారపడి ఉండటం చేత ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేదలుచుకోలేదు వెంకట్రావు. దానిమీదే సాధింపు కొనసాగించాడు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి పోయాలి గాని వేలపట్టున కాసిన్ని కాఫీ నీళ్లు పోసే దిక్కు లేదన్నమాట నాకు. వెంకట్రావు మాట్లాడే మాటల్లో 100కి 90 మాటలు వాళ్ళమ్మ మాట్లాడే మాటల్లాగే ఉన్నాయి. ఆ కంఠాల్లో భేదం తప్పితే సరిగ్గా అంతా వాళ్ళమ్మ ధోరణే. వాళ్ళమ్మలాగా మొహం తిప్పటమే, చేతులు కూడా. జానకి కొంచెంసేపు ఊరుకుంది. అన్నయ్య ఇంటికొచ్చే వేళకి ఏమీ గొడవ లేకుండా ఉంటే బాగుంటుందని జానకి ఆరాటం. జానకి ఎంత ఊరుకున్నా వెంకట్రావు ఊరుకునే పద్ధతిలో లేడు, జానకిని ఊరుకొనిచ్చే పద్ధతిలోనూ లేడు. 6 నెలల కిందట కూడా జానకి సరిగ్గా ఇలాగే చేసిందట. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్లే వేళకి చొక్కాకి గుండీ కుట్టలేదట. ఇంకొకసారి ఎప్పుడో కిటికీలు మోయకుండానే చీర కట్టుకోబోయిందట. ఇంకా ఏమిటో చాలా తవ్వుకొచ్చాడు. సమయానికి తల్లి అండలేక సంగతులేవీ జ్ఞాపకం రానందుకు చాలా విచారించాడు. చివరికి నీకేమన్నా సంసారం చేసే లక్షణాలున్నాయా అని పెద్ద ప్రశ్న వేశాడు. అయినా జానకి ఊరుకుంది. వెంకట్రావు పాత సంగతులన్నీ వదిలేసి మళ్ళీ కాఫీలోకి వచ్చి పడ్డాడు. కొత్త నేరం మీదే ఎక్కువ ఆధారపడదలిచాడు. దొంగ వేషం కాకపోతే నీకు మెలకువ రాలేదా అన్నాడు 10ఓసారి. మెలకువ వస్తే కాఫీ ఇవ్వకుండా ఉంటానా? మా అన్నయ్యతో కాసేపు మాట్లాడి రాత్రి 12 గంటలకి పడుకున్నాను. చీకటినే మెలకువ రాలేదు అంది జానకి 15ఓసారి సంజాయిషీ ఇస్తూ. ఏమిటి అన్ని గంటలు అతనితో మాటలు అన్నాడు ఆశ్చర్యపడుతూ. అన్నయ్య వచ్చేప్పటికే 11 దాటింది. ఆ తెచ్చిన సరుకులన్నీ సర్ది అన్నయ్యకి అన్నం పెట్టి కొంచెం సేపు మాట్లాడి పడుకున్నాను అంది జానకి. అయితే మాత్రం కాఫీ ఇవ్వాలని తెలీదా అని మళ్ళీ కాఫీలో పడ్డాడు. అంత బలమైన పాయింట్ని ఎక్కడ మర్చిపోతానో అని. జానకి కూడా కోపం వచ్చింది. అన్ని సంజాయిషీల తర్వాత. పాలు డికాషను అన్నీ అక్కడే ఉన్నాయి. కాస్త వెచ్చపెట్టుకుని తాగకూడదా అంది జంకుతూనే. అది తప్పొచ్చింది. ఘోరమైన తప్పు. ఎంత తప్పంటే అంత తప్పు. పవిత్ర భారత సంస్కృతి అంతా మంటగలిసిపోయింది. భారత వెంకట్రావులకి మహా అవమానం జరిగిపోయింది. ఏంటి, నేను కాఫీ పెట్టుకోవాలా? మరి నువ్వేం చేస్తావ్ అంటూ చెల్లుమని లెంపకాయ వేసేశాడు. జానకి మీదకు దూకి నీ అన్న రకం ఆడంగివాణ్ణి అనుకుంటున్నావా నన్ను వంటలు చేయటానికి అని అరిచాడు. జానకి పూర్వం ఎప్పుడూ ఎరగనంత కోపం వచ్చింది. చీటికి మాటికి నన్ను కొడితే ఊరుకోను అంది ఏడుస్తూనే. నిర్ఘాంతపోయాడు వెంకట్రావు. ఏం చేస్తావు ఊరుకోక? అన్నగారు నూరిపోశాడా అని కళ్ళెర్రజేశాడు. జానకి చాలా అవమానపడ్డట్టు ఏడుస్తూ నేను మనిషినే, నా ఒంటి మీద దెబ్బ పడితే ఆ బాధ నాకు తెలుస్తుంది, నాకెవరూ నూరిపోయక్కర్లేదు అంది. జానకి ఆ 2 మాటలు మాట్లాడినందుకే వెంకట్రావు చెప్పలేనంత కంగారు పడ్డాడు, చెప్పలేనంత ఆశ్చర్యపడ్డాడు. తన అధికార సింహాసనం ఓ మూల కూలి ఉరిగి బ్రహ్మాండమైన ఆఘాతంలో పడిపోతున్నట్టు, తను జీవన్మరణ ఘట్టంలో పెనుగులాడుతున్నట్టు అయ్యాడు. కోపంతో పిచ్చెత్తినట్టు జానకి మీద ఎగిరి జుట్టు పట్టుకున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాడు. నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. ఆ తిట్లలో ఎన్నిసార్లు దొర్లిందో వెండిపళ్ళెం. అన్నని అడిగి వెండిపళ్ళెం తెచ్చుకోవడం చేతకాదు గాని నన్ను మాత్రం వంటలు చేయమనగలవేం అని తిడుతూ జానకి జుట్టు గుంజి గుంజి అలసి జుట్టు వదిలి వాగుతూ ఒగరుస్తూ నించున్నప్పుడు, జానకి గోడకి తల పెట్టుకుని ఏకధారగా ఏడుస్తున్నప్పుడు సరిగ్గా అప్పుడు వచ్చాడు సత్యం మెట్ల మీదకి. అతనికి ఏమీ తెలియకపోయినా అంతా తెలిసింది. ఎవరూ ఏమీ చెప్పకపోయినా ఎవరో ఎంతో చెప్పినట్టయింది. తలుపుల్లోంచి జానకి దగ్గరకు దూసుకురాగానే ఏంటి కొట్టాడా అన్నాడు ఉగ్రుడైపోతూ. జానకి గోడకి మొహం పెట్టి ఏడుస్తూనే ఉంది. సత్యం వెంకట్రావు వైపు దూకాడు. ఏం కొట్టావా అని అరిచాడు పిడికిళ్ళు బిగిస్తూ. వెంకట్రావు చాలా జంకాడు. అయినా బింకంగా కొట్టాను. ఏం? నా ఇష్టం, నా పెళ్ళాన్ని నేను
బ్రహ్మాండమైన గుద్దు ఒకటి పడింది వెంకట్రావు మొహం మీద. సత్యం కోపంతో ఊగిపోతూ వెంకట్రావు డొక్కలో ₹1,00,00,000 విలువ చేసే తన్ను. బాక్సర్ల లెక్కలో అయితే 100 పౌండ్ల బలంతో దూసుకుపోయే అమోఘమైన తన్ను. అంత గొప్ప ముద్దొచ్చే తన్ను కూడా తన్నాడు. అప్పటికే వెంకట్రావు కుర్చీ చేతి మీద పడి అక్కడి నుంచి మంచం కోడి మీద పడి కింద పడ్డాడు. నీ పెళ్ళాన్ని నువ్వు తన్నుకుంటావా, చంపుకుంటావా దున్నపోతా? మనిషి జన్మేనా నీది? భార్యని తన్నటానికి చంపడానికి చేసుకున్నావా పెళ్ళి? ఎలా వచ్చిందిరా నీకు హక్కు? ఛీ, నీ మొహం చూడటానికే రోతగా ఉంది. గజ్జల్లోకి ఆ లాగేమిటి? లుంగీ కట్టుకుని చొక్కా వేసుకోలేవు? జానకి పల్చటి చీర కట్టుకుంటే తప్పు పడతావు. నువ్వు ఒళ్ళంతా విప్పుకొని దున్నపోతులా తిరగటం తప్పు కాదు. మెట్ల మీద నిలబడి 1 నిమిషం విన్నాను నీ వాగుడు. భరించలేకపోయాను. నీ దగ్గర జంతువులు కూడా బతకలేవురా. మహోద్రేకంతో తిడుతున్నాడు సత్యం వెంకట్రావు ముందు నిలబడి. కనురెప్పపాట్లో జరిగిపోయిన ఆ వింతని ఆకలింపు చేసుకోవటానికే కొంతసేపు పట్టింది వెంకట్రావుకి. అంతా బోధపడ్డాక హఠాత్తుగా లేచి సత్యం మీద కలబడ్డాడు. జానకి కంగారు పడిపోయి పిచ్చిదానిలా అటు పరిగెత్తింది. వెంకట్రావుని తన్నాలని సత్యానికి ఉన్న ఆవేశం ముందు సత్యంతో పోట్లాడాలని వెంకట్రావుకి ఉన్న ఉత్సాహం ఎందుకు పనికిరాకుండా పోయింది. జానకి ఏడుస్తూ సత్యం చేతులు పట్టుకుని లాగి, ఏమిటన్నయ్యా, ఏమిటిదన్నయ్యా, ఊరుకో ఊరుకో అని వారిస్తూనే ఉంది. సత్యం వెంకట్రావుని 2 గుద్దులతో 2 తన్నులతో మంచం మీదకి కూలదోశాడు. వెంకట్రావు మంచం మీద పడి తల వంచుకొని కుక్కరమనకుండా కూర్చున్నాడు. సత్యం వెంకట్రావు ముందు మహావృక్షంలాగా నిలబడి, నీ వ్యవహారం అంతా నాకు తెలుసు. నువ్వు ఇన్నాళ్ళు జానకిని ఎంత పీడించావో నాకు తెలుసు. నీలాంటి పశువు దగ్గర ఇక జానకి ఉండదు. నిన్ను చేదరించుకుని వదిలేసి ఎంతో సుఖంగా బతుకుతుంది అనేసి జానకితో, పద బయలుదేరు, ఈ వెధవతో ఇంకేం కాపురం, నుంచోకు పద అని అరిచాడు. జానకి కంగారు పడిపోతోంది. గజగజ వణుకుతోంది. తను వెళ్ళటం లేదని వెంకట్రావుకి చెప్పాలని ఏమండి అంటూ వెంకట్రావు వైపు ఒక అడుగు వేసింది. వెంకట్రావు జానకి చెయ్యి దొరకబుచ్చుకొని ఒక్క గుంజు గుంజి జుట్టు పట్టుకున్నాడు. సత్యం పెద్దపిల్లిలా వెంకట్రావు మీద పడి జానకిని విడిపించి వెంకట్రావు వీపు నిండా గుద్దులేశాడు. ఇంకా నీకు పొగరు అనగలేదురా స్క్రౌండల్, నా ముందే ఎంత సాహసానికి దిగావు, నా మీద కోపం జానకి మీద చూపిస్తావా అని అరిచాడు గుద్దుల మధ్య. వెంకట్రావుకి తల తీసేసినట్టు అయిపోయింది. జానకి ముందు అంత అవమానం జరగటం, సత్యం మీద కోపం సరే, ఇక దానికి అవధుల్లేవు. జానకి చేసిన కాఫీ నేరం ఇంకా వెంకట్రావుని ప్రోత్సహిస్తూనే ఉంది. అంత నేరం బయట పెట్టగానే సత్యం మొహం ఎంత చిన్నబోతుందో చూడాలని ఎలాగో గుద్దుల్లోంచి మెడ పైకెత్తి, అసలు ఇదేం చేసిందో తెలుసా, చీకట్నే నాకు కాఫీ ఇచ్చిందేమో అడుగు అన్నాడు వీరావేశంతో. సత్యం మళ్ళీ విరుచుకుపడుతూ, ఏం ఇవ్వకపోతే చస్తావా, నువ్వు పెట్టుకు తాగలేవు, చీకట్నే కాఫీ ఇవ్వలేదని కొడతావా, పెళ్ళామంటే బానిస అనుకున్నావా అని కొత్త తన్నుకి ఉత్సాహంగా కాలెత్తాడు. జానకి అరిచి అడ్డుపడే ఆపేసింది. సత్యం జానకిని ధైర్యంగా ఉండమన్నట్టు చూశాడు. పద బయలుదేరు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళానంటే నేనలా గుమ్మం దిగేసరికి వీడు నిన్ను చిత్రవధ చేసి చంపేస్తాడు, పద అంటూ చిందరవందరగా ఉన్న జానకి జుట్టంతా సాపు చేశాడు. గోడవారగా ఉన్న తన సంచి భుజానికి తగిలించుకున్నాడు. పద వెళ్దాం అని జానకి చేయి పట్టుకున్నాడు. ఎక్కడికి అంది జానకి ఏడుస్తూ తెల్లబోతూ. మన ఇంటికి, వీడి దగ్గర ఇక ఉండొద్దు, నీచుడు వీడు, పద అని జానకి రెక్క పట్టుకొని గుమ్మం దాకా లాక్కుపోయాడు. జానకి అన్నపట్టు విడిపించుకోవాలని పెనుగులాడింది. ఉండు అన్నయ్య ఉండు, నేను రాను, నువ్వు వెళ్ళిపో అంది. వెనక నుంచి వెంకట్రావు, పో, నువ్వు వండక్కర్లేదు, నిన్నసలు నేను ఏలుకోను, నా ఇంట్లో ఉండనివ్వను, పో అని అరుస్తున్నాడు. సత్యం మండిపడుతూ వెనక్కి తిరిగి, మేం వెళ్ళేదాకా నోరెత్తావంటే చంపేస్తాను రాస్కెల్, నిన్ను చితక తన్నాలని నా కాళ్ళు చేతులు ఎంత ఉత్సాహపడుతున్నాయో ఎరగవు, నోరెత్తలేని పెళ్ళాన్ని చాటుమాటుగా కిటికీలు మూసి గదుల్లో పెట్టి కొట్టడం అనుకున్నావా పశువా, ఇవాళ మూడిందే నీకు నా చేతుల్లో అంటూ మళ్ళీ వెనక్కి దూకబోయాడు. జానకి భయంతో అరిచి సత్యాన్ని పట్టేసి ఏడుస్తూ ఆపేసింది. అయితే పద అని సత్యం మళ్ళీ జానకిని గుమ్మం వైపు తీసుకుపోయాడు. జానకి అంతా అయోమయంగా అయిపోయింది. అన్నయ్యతో వెళ్ళకపోతే, అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరిగే రాద్ధాంతం ఊహించడానికే గజగజ వణికింది. అన్నయ్య చేయి కావలించుకుని 2 అడుగులు వేసింది. జానకి వెళ్ళిపోతుందని అప్పటికి బోధపడింది వెంకట్రావుకి. ఏయ్ నువ్వులో
ఏయ్ నువ్వు రా లోపలికి, వాడితో ఏంటి నీకు, ఎక్కడికెళ్తావు, ఇదిగో బాగా ఆలోచించుకో, గుమ్మం దాటావంటే మళ్ళీ రానివ్వను లోపలికి, విన్నావా, ఇదిగో మళ్ళీ నా గడుపులో కాలు పెట్టావంటే నిన్నేలుకోను అని అరుస్తున్నాడు వెనక నుంచి. సత్యం డ్రయ్యిన వెనక్కి తిరిగి, ఏడిసావులే, నోరుమొయ్యి, నీ గుమ్మాలు నీ గడపలు నీ మొహాన్నేసి కొట్టుకో, గడపలు చూసుకుని మురిసి చస్తున్నావు పిచ్చి వెధవా అని తిట్టి జానకిని మెట్లు దాటించి తీసుకుపోయాడు. జానకి భయంతో వణుకుతోంది. అన్నయ్య ఉండు, వదులు అని బతిమాలుతోంది. జానకి అన్న మీద కోపం రావటం లేదు. నీతో రానని ఇంట్లోకి వెళ్ళలేకపోతోంది. అన్నని వదలాలంటే దడ పుడుతోంది. దూరంగా రిక్షా పోతుంటే సత్యం చప్పట్లు కొట్టి పిలిచాడు రిక్షాని. జానకిని రిక్షా ఎక్కించాడు. తను కూడా ఎక్కి మొహం తిప్పి వెంకట్రావు ఇంటివైపు, వెంకట్రావు గడప వైపు చూశాడు. ఇక ఏలుదువుగానీలే అన్నాడు. వెంకట్రావు బొడ్డు కింద ఆ లాగుగుడ్డతో తన గడుపులో నిలబడి నిర్ఘాంతపోతూ చూస్తున్నాడు. పాపం వెండిపళ్ళెం సంగతి ఎత్తనే లేదు అతను. ఎత్తితే ఆ ఖాళీ వీపు మీద ఎన్ని పళ్ళాలు బోర్లించేవాడో సత్యం. వెండేం కర్మ, అంతకన్నా 1000 రూపాయలు ఖరీదు చేసే బంగారం పళ్ళాలే ఇచ్చేవాడు వీపు నిండా. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.